అర్ధరాత్రి కొండ గుహ నుంచి పెద్ద శబ్దం రావడం ప్రారంభమైంది. ఆ ధ్వనికి రత్నయ్యకు నిద్రాభంగమైంది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఎంతకీ శబ్దం ఆగలేదు. రాను రాను ఆ ధ్వని పెరిగిందే తప్ప తగ్గలేదు. తెల్లవారేదాకా రత్నయ్య అలాగే బండ మీద కూర్చొని కాలం గడిపాడు. ఉదయమైన తరువాత ఇక గ్రామానికి బయలుదేరదామని రత్నయ్య బండపై నుంచి దిగాడు. అప్పుడే కొండ గుహలో నుంచి ఒక మహాకాయుడు బయటకు వచ్చాడు. వాణ్ణి చూడగానే రత్నయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. వాడొక బ్రహ్మరాక్షసుడు. వాడికి రత్నయ్య ఒక ఎముకల గూడులా కనిపించాడు. అందుకే రత్నయ్యను తినాలన్న ఆలోచన వాడికి కలగలేదు. ఎవరు నువ్వు? ఇక్కడేం పని? అంటూ రాక్షసుడు హూంకరించాడు. భయపడడం వల్ల లాభం లేదనుకున్నాడు రత్నయ్య. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అయ్యా, తమరెవరో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందెప్పుడు ఇక్కడ మీ ఉనికి గురించి ఎవరు చెప్పుకోగా వినలేదు అన్నాడు.